సోషల్ మీడియా ట్రోలింగ్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ అయింది. కాసేపట్లో మా సభ్యులు డీజీపీని కలవనున్నారు. హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి మా అసోసియేషన్ కోరనుంది. పలువురు హీరోలు ఆర్టిస్టులు స్వయంగా వెళ్లి డీజీపీని కలవనున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ అయింది. కాసేపట్లో మా సభ్యులు డీజీపీని కలవనున్నారు. హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. పలువురు హీరోలు ఆర్టిస్టులు స్వయంగా వెళ్లి డీజీపీని కలవనున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ అయింది. కాసేపట్లో మా సభ్యులు డీజీపీని కలవనున్నారు. హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ కోరనుంది. పలువురు హీరోలు ఆర్టిస్టులు స్వయంగా వెళ్లి డీజీపీని కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్. అమూల్య, కాసేపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొద్దిసేపట్లో మన డీజీపీని కలవబోతుంది. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళ మీద ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా అధికంగా ఎక్కువైపోయినాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఏ చిన్న విషయం కూడా సినిమా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా దానిపై మరిగా ట్రోల్స్ మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీనిపై కూడా వాళ్ళు చాలా సార్లు చాలా మందికి వినతి పత్రం అందించినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా డీజీపీ ఆఫీస్కే వెళ్ళి దీనిపై హద్దులు దాటి మరీ ప్రవేశిస్తున్న ట్రోలర్స్ మీద చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మా అసోసియేషన్ తరఫున మాత్రం శివబాలాజీ, రాజు కనకాల, శివకృష్ణ వీళ్ళందరూ వెళ్ళి డీజీపీకి కలిసి తమ ఫిర్యాదుని అందజేసినట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు హీరోలు, ఆర్టిస్టులు కూడా కలిసి సోషల్ మీడియాలో తమపై వస్తున్న ఈ ట్రోలర్స్ ని కొద్దిగా ఆపాలని కూడా వాళ్ళు డీజీపీని కలిసి వినతి పత్రం అందించనున్నట్టు. ఓకే కృష్ణప్రసాద్, ఒకవేళ మా అసోసియేషన్ కోరిన మేరకు డీజీపీ కనుక చర్యలు తీసుకుంటే ట్రోలర్స్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? దాని మీద ఎవరైతే దాని మీద ట్రోల్ చేసిందో వాళ్ళ కఠిన చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయంటూ పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. అయితే దీన్ని కూడా సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే చాలా మంది మా అసోసియేషన్ మీద ఈ మధ్య వాళ్ళ సభ్యుల మీద కూడా చాలా మంది ట్రోల్స్ వచ్చింది. దీనిపై కూడా సీరియస్ తీసుకొని వాళ్ళు కఠిన చర్య ఏదంటే ఇంకోసారి ఇలా కాకుండా వాళ్ళ ఏదైతే సైట్ ఉందో వాళ్ళు పూర్తిగా బ్యాన్ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.